భారత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెకండ్ క్లాస్ ప్యాసింజర్ అనే పదాన్ని భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ ఆ పదజాలాన్ని పునఃపరిశీలనని భారతీయ రైల్వేలను సూచించింది. ప్రయాణికుడిని కాదు, కేవలం బోగి తరగతినే పేర్కొనేలా పదజాలాన్ని మార్చాలని స్పష్టం చేసింది. భారతీయ రైల్వేలో ప్రయాణికులను సెకండ్ క్లాస్ ప్యాసింజర్గా సంబోధించడం రాజ్యాంగంలోని సమానత్వ, వ్యక్తిగత గౌరవానికి విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పరిహారం కేసు విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం రైల్వే మాన్యువల్లో ఉపయోగిస్తున్న సెకండ్ క్లాస్ ప్యాసింజర్ అనే పదాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. ప్రయాణికుడిని కాదు, కేవలం కోచ్ లేదా బోగి తరగతిని మాత్రమే పేర్కొనేలా పదజాలాన్ని మార్చాలని తెలిపింది. అదే సమయంలో మృతుడి వద్ద టికెట్ లభించకపోవటం మాత్రమే అతను నిజమైన ప్రయాణికుడు కాదని నిరూపించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధిత కుటుంబ సభ్యులు అఫిడవిట్ ద్వారా ప్రాథమిక ఆధారాలు సమర్పిస్తే ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రయాణికుడు కాదని నిరూపించే బాధ్యత రైల్వేలపైనే ఉంటుందని పేర్కొంది. ఇక టికెట్ ఏ తరగతిదైనా ప్రతి ప్రయాణికుడి ప్రాణానికి సమాన విలువ ఉంటుందని, జనరల్ కోచ్లో ప్రయాణించే వారికి కూడా అదే స్థాయి భద్రత, చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత రైల్వేలదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ప్రయాణికులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. కదులుతున్న రైలు ఎక్కడం, దిగటం, ప్రమాదకర విన్యాసాలు చేయటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ప్రయాణికుల గౌరవం, సమానత్వం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రైల్వే వ్యవస్థలోని పదజాలం, బాధ్యతలపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పోలవరం జిల్లాలోని కోనవరం మండలం చేపల బజార్లో